హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, ఇది సెకండ్ సెమిస్టర్ గ్రూప్ వాళ్ళకు సంబంధించిన ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ అండి. ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ఇది మే 2025 ఇయర్లో శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసిన పేపర్ అండి. ఇది మనకు టోటల్గా 80 మార్క్స్ ఉంటుంది పేపర్. ఓకేనా, 3 అవర్స్ టైం ఉంటుంది, మీకు తెలుసు. ఇక్కడ సెకండ్ సెమిస్టర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇది R20 సిలబస్. ఇప్పుడు మీరు సెకండ్ సెమిస్టర్ వాళ్ళు కొందరు R25 న్యూ సిలబస్ వచ్చింది కదా, ఆ న్యూ సిలబస్కు సంబంధించింది కూడా నేను ఎవరైతే R25 సిలబస్ కొత్త సిలబస్ వాళ్ళు ఉంటారు కదా, అంటే ఎవరైతే 2025లో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారో వాళ్ళకనేది ఇంగ్లీష్ చేంజ్ అయిందండి. నేను క్లియర్గా తెలుసుకుంటాను చేంజ్ అయిందా లేదా, ఎటువంటి టాపిక్స్ చేంజ్ అయ్యాయి అండ్ గ్రామర్ పార్ట్ అలాగే ఉందా ఓల్డ్ సిలబస్లో అండ్ న్యూ సిలబస్లో చూసి నేను ఎక్స్ప్లెనేషన్ వీడియో మీకు రెగ్యులర్ వాళ్ళకు చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఓన్లీ బ్యాక్లాగ్ పేపర్ అండి. ఓకేనా, ఎవరైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో ఈ పేపర్ చూడండి. రెగ్యులర్ వాళ్ళు ఈ పేపర్కి సంబంధం లేదు, నేను చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఇక్కడ ఇందులో వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. మీకు సెకండ్ సెమిస్టర్ వాళ్ళు ఎవరైతే బ్యాక్లాగ్ వాళ్ళు ఉన్నారో మన ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉందండి. సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ మొత్తం ఫుల్ గ్రామర్ పార్ట్ను టోటల్గా క్వశ్చన్ ఆన్సర్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా ఎలా రాయాలనేది. అండ్ నోట్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంది నా ఛానల్లో, ఒకసారి చూడండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ వాళ్ళకు ఎగ్జామ్ ప్రిపరేషన్లో హెల్ప్ అవుతుంది. ఓకేనా, ఇందులో వచ్చిన ప్రతి క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎక్స్ప్లెయిన్ చేయని క్వశ్చన్ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.